ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎంపికలో టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని బరిలోకి దించాలని డిసైడ్ అయింది. మాగుంట కొడుకు రాఘవరెడ్డి తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. అసలు టీడీపీ మాగుంట శ్రీనివాసులరెడ్డినే మళ్లీ బరిలోకి ఎందుకు దింపుతోంది? ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ సీటు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి అధిష్టానం సీటు లేదనడంతో ఆయన వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి బాలినేని కూడా మాగుంట సీటు కోసం వైసీపీ అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని భావించారు శ్రీనివాసులరెడ్డి. మాగుంట రాఘవరెడ్డి కూడా అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తూ ముఖ్య నేతలను స్వయంగా కలుస్తూ వస్తున్నారు. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పేరును అధిష్టానం ప్రకటిస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు. ఇంతలోనే ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు మాగుంట రాఘవరెడ్డి. పార్టీ సూచనలను గౌరవిస్తూ తన తండ్రి శ్రీనివాసులరెడ్డి పోటీలో ఉంటారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని మాగుంట శ్రీనివాసులరెడ్డే పోటీలో ఉండాలని సూచించారు. 4 సార్లు ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. గతంలో 2 సార్లు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని ఆశపడ్డ ఆయనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఒంగోలు లోక్సభ పరిధిలోని టీడీపీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ సర్వే చేశారు. ఓసారి రాఘవరెడ్డి అభ్యర్థిగా, ఆ తర్వాత శ్రీనివాసులరెడ్డి అభ్యర్థిగా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం తెలుసుకున్నారు. అయితే అదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. లిక్కర్ కేసు తీవ్రత పెరిగితే మాగుంట రాఘవరెడ్డికి కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని భావించింది టీడీపీ అధిష్టానం. మాగుంటతో సంప్రదింపులు జరిపి పోటీలో ఉంచాలని ఒప్పించినట్లు సమాచారం. పార్టీలో కొందరు సీనియర్లు ఢిల్లీ రాజకీయాల్లో పట్టు ఉన్నవారు ఉంటే మంచిదని టీడీపీ భావించింది. మాగుంట రాఘవరెడ్డిని కాకుండా శ్రీనివాసులరెడ్డినే పోటీలో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. నేడో రేపో టీడీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.